హ్మ్. మరి ఇప్పుడు పూజారులను దొంగ బాబాలు, దొంగ పూజారులు అని ప్రజలు గ్రహించినప్పుడు, హ్మ్. మరి దొంగ పాస్టర్లు కూడా ఉన్నారని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అంటే స్టైల్ గా రెడీ అయ్యి నేను ఒక పాస్టర్ అని బైబిల్ పట్టుకొని రాగానే నమ్మేస్తారా? నమ్మేస్తారు గదా! ప్రజలకు అవగాహన లేదని అంటారా? అంటే ఆ పూజార్ల అవగాహన మీద స్వామి కల్పించడానికే. పూజార్ల మీద స్వామీజీల మీద అవగాహన వచ్చినప్పుడు ఓకే. పాస్టర్స్ మీద కూడా వస్తది కదా. పూజారిని ఇంక్లూడ్ చేయకండి మేడం. ఎందుకంటే పూజారులు పిలిస్తే వస్తారు ఇంటికి. ఉమ్, తన పని తాను చేసుకొని వెళ్ళిపోతాడు. ఉమ్, తను ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో చదివితే ఎన్నో శ్లోకాలు చదివి కంఠస్థం చేయాలి. ఎగ్జామ్ రాయాలి. అందులో పాస్ అవ్వాలి. అందులో మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే గుడులు పూజారిగా నియమిస్తారు. ఎవరు పడితే వాళ్ళు పూజారి చేయరు. అంటే ఇంక్లూడ్ వాళ్ళకి ఎన్నో ఎందుకు శ్లోకాలు చేస్తున్నా వస్తాయి. అంటే మీరు హిందూయిజం మీద పోరాడుతున్నారు కాబట్టి నేను హిందుత్వాన్ని అదే కలపాల్సి వస్తుంది. మీరు కలపండి, ప్రాబ్లం ఏం లేదు. ఆ, నాకు తెలిసినంత వరకు నేను సో చెప్తాను. వాళ్ళు ఏ విధంగా గ్రంథాలు వేమన ఆ, శతకాలు అవి ఇవి చదువుతారో, హ్మ్. సో వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు గ్రంథాన్ని వాళ్ళు విఘ్నేశ్వర పాటించే. మంత్రము, గాయత్రి మంత్రాలు ఎన్నో శ్లోకాలు కంఠస్థం చేస్తే గానీ అందులో ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు కానీ క్వాలిఫై అయిన వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఉమ్, పాస్టర్లు ఏ పాస్టర్ అన్నా కానీ బైబిల్ కోచింగ్ ఎక్కడ తీసుకున్నా అడగండి. ఉమ్. నీకు అసలు ఎవరు వాళ్ళు బైబుల్ ట్రైనింగ్ చెయ్యద్దే వాళ్ళకి వస్తున్నారు బైబిల్ అంటారా? ట్రైనింగ్ కాదు మేడం. ఉమ్, వాళ్ళు ఫుల్గా నిన్న మొన్నటి దాకా తాగుబోతుళ్ళు. ఉమ్, వాళ్ళే చెప్తారు, ఉమ్, నేను ఒకప్పుడు తాగుపోతాను, ఒకప్పుడు నేను జైల్లో ఉన్నా, ఒకప్పుడు ఉమ్, పెద్ద రౌడీ షీటర్, నేను ఇప్పుడు పాస్ట్ అయిన అంటాడు. ఉమ్, వాళ్ళే చెప్తారు. ఉమ్. ఇటువంటి వాళ్ళకి ఈ పూజారిగా అలాంటిగా అర్హత. అట్లా ఉన్న నన్ను దేవుడు మార్చుకున్నాడు, సో నేను దేవుని కోసం సువార్త చెప్పడానికి వచ్చినా అని కూడా అనుకోవచ్చు కదా మీరు. అది బతకడం కోసం అలా ఎంచుకున్న మార్గం. ఇప్పుడు ఆహా, ఏమంటారు అంతే అలా సార్. ఇప్పుడు ఉన్నవాడు. బతకడానికి పాస్టర్ కావాల్సిన అవసరం లేదు కదా, ఏ కూలి పని చేసుకున్న డబ్బులు వస్తాయి. కూలి పని చేయాలంటే కష్టపడాలి కదా. ఉమ్, పాస్ట్ అనేది వారానికి ఒక రోజు వాక్యం చెప్పేసి హ్యాపీగా కానుకల మీద, దశంభాగాల మీద, సంఘ కానుకల మీద, ప్రత్యేక ఇది ఈజీలో విలేజ్ ఉన్న పాస్టర్ 70,000 80,000 సంపాదిస్తారు. మేము విలేజ్కి వెళ్తాం కదా. వీక్లీ వన్స్ అంటారా? అవును మేడం. ఆ, ఇప్పుడు కూలి పని చేసేవాడంటే ఒళ్ళొంచాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో కష్టపడి పని చేయాలి కదా. చాలా వరకు చేయాలి కదా. అవును. ఆ పని పాస్టర్ అంటే అసలు వేసిన షర్టు ఇస్త్రీ కూడా నలగదు. ఉమ్, పాస్టర్ అని అంటాడు, 10 మందినికి ఇంటికాడికి వెళ్తాడు, పిలుచుకొస్తాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 50 నుంచి 100 ఇప్పుడు మినిమం ఇస్తారు కదా. ఉమ్, అవి లెక్కేయండి. ఉమ్, తర్వాత దశమ భాగం అంటారు. అంటే ఉమ్, సంపాదించిన సంపాదనలో 10% పాస్టర్కి ఇవ్వాలి. ఉమ్, 10% లెక్క వేయండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే మినిమం 400 500 ఇవ్వాలి. ఉమ్, అది కూడా లెక్క పెట్టండి. ఉమ్, క్రిస్మస్ రాగానే స్పెషల్ గా చర్చిలకి 1000 నుంచి 2000 ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఇవ్వాలి. ఉమ్, అది కూడా లెక్క వేయండి. ఉమ్. సరే, ఇప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు మీరు అంటున్నారు ఓకే, ఉమ్. అంటే ఇది మనం అందరం కలిసి చేసుకునే ఫెస్టివల్ కాబట్టి దీంట్లో డెకరేషన్ కైనా ఫుడ్ కైనా సో ఈ పేద విధంగా. వాళ్ళకి దగ్గర తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళు ఇంకా చర్చికి వచ్చే వాళ్ళు అందరి దగ్గర అందరు పేదవాళ్ళు అయిపోతే మరి పాస్టర్కి ఎక్కడి నుండి వస్తాయి అమౌంట్? పాస్టర్ కి డబ్బులేం తక్కువ కాదు. ఆ, ఏ పాస్టర్ అయినా సంవత్సరంలో మినిమం లో క్లాస్ ఖచ్చితంగా కారు ఉంటది. ఉమ్, మినిమం కారు ఉమ్. పాస్టర్. అయితే కొన్ని విలేజెస్ లో నేను చూపిస్తా సార్, అది హిందూయిజం లో అయినా క్రిస్టియానిటీలో అయినా దేంట్లో అయినా కూడా ఆ కొన్ని కొన్ని విలేజ్లలో పాస్టర్స్ కూలి పని చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు బోధించే పాస్టర్స్ కూడా ఉన్నారు. దానికి కూలి మీరు పని చేసుకుంటూ ఒప్పుకుంటారా? బోధించే బోధనలు ఉంటారా? ఉన్నారు, ఉన్నారు. ఎవరో కాదు, మా తాతే ఉన్నారు. ఆ, మా చిన్న తాత ఉన్నారు. ఉమ్, తను అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఆ. ఉంటాడు, మళ్ళీ వచ్చి బైబిల్ వాక్యం చెప్తూ ఉంటారు. మరెందుకు లేదు, పాస్టరిజం అడ్డం పెట్టుకొని డబ్బులు చెప్తున్నా. సంపాదియాలి కదా? అక్కడ ఇప్పుడు ఎవరు చైతన్యమే ఎవరు చర్చికి రావట్లా. ఒకప్పటిలాగా చర్చికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది కాబట్టి. ఉమ్, నాకు తెలిసిన ఇంకొక పాస్టర్ కూడా ఇప్పుడు అతను బైబిల్ ఇలా బోధించడం కరెక్ట్ కాదని చెప్పి తెలుసుకొని టీవీ సెంటర్ కూడా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, తర్వాత ఆత్మకూరులో కానీ ఇద్దరు పాస్టర్లు రిలీజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మనోజ్ అనే పాస్టర్ కూడా కేరళలో రోమన్ క్యాథలిక్ లో ఒక పెద్ద పాస్టర్ అయింది కూడా ఇప్పుడు అది మానేసి అయ్యప్ప మాలేశారు. ఉమ్, ఇప్పుడు అది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏమవుతుందంటే ఇప్పుడు విశ్వాసాలలో చైతన్యం వచ్చింది, చర్చకు వచ్చే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఇదేదో ఇక్కడ డౌట్ కొడుతుంది, వీళ్ళు బోధించే బోధనలు అసలు ఇది ఏం బోధన అని చెప్పి డౌట్ కొట్టి ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ని అతను ఎవరో రక్తం కార్చాడు, ఆ రక్తం కార్చిన ద్వారా మన పాపాలు పోయాయి అంటే నమ్మే సిచ్యువేషన్ లేరు. ఉమ్, తర్వాత ఏసును నమ్మాల్సిన, ఏసు నమ్మకపోతే నరకంలో పట్టి అగ్నిగుండంలో కాలిపోతారని చెప్పిన తర్వాత కూడా నమ్మే సిచ్యువేషన్ లేరు. వీరు ఇది తప్ప వేరేదని చెప్పలేరు. ఉమ్, మీకు అందుకు బుద్ధి లేదు, మీరు గొర్రెలు అంటుంటారు, అది బైబిల్లో ఉంటుంది. ఆ, గొర్రెలు ఉమ్, మీరు పుట్టడంలో పాపం జన్మత పాపి, పుట్టడంలో పాపములు పుట్టారు, ఆదం అవ్వ పండు తిన్నాడు, ఆ పాపం మనకు వచ్చింది అంటే ఈ పాపం ఏంది, గొర్రె ఏంది, నరకం ఏంది, దేవుడు ఏంది, అసలు ఏంటి అని ఏదో కొంత. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అంత కంప్యూటర్ యుగం, టెక్నాలజీ యుగం, చదువుకునే యుగం కదా. కాబట్టి ఇవన్నీ తెలిసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చర్చ మనిషి ఉంటారు అన్నమాట. వాళ్ళంతా నామకార్థపు క్రైస్తవులు, వాళ్ళు కొంచెం ఆలోచన వచ్చింది, తర్కం వచ్చేసింది, సైలెంట్ గా ఉన్నారు. ఉమ్, నాకు తెలిసిన వాళ్ళు అలా చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి కాబట్టి బతకడం కోసం ఇంకా తప్పక ఆ మార్గంలోకి రావాల్సి వచ్చింది. ఉమ్.
అది వాళ్ళకి ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా చర్చికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కానుకలు దశంభాగం ఇవ్వట్లేదు, బెదిరిస్తారు, పీడిస్తారు, రకరకాలు చేస్తాడు, ఎంతో మభ్య పెడతాడు. ఇంకా వాళ్ళని బలవంతంగా కత్తి పెట్టి తీసుకులేడు కదా, అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఇంకా ఆ పనిలోకి వచ్చాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే మీరు యువత గురించి అన్నందుకు ఈ టాపిక్ అడుగుతున్నా. మరి సపోజ్ ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ నోటి నుంచి నేను చాలా సార్లు విన్నా, మా డాడీ వాళ్ళు పాస్టర్స్ కాకపోతే బాగుండు, మేము చాలా సఫర్ అవుతున్నాము, అంటే మనీ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం, చదువుపియడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక అట్లా కొంతమంది పాస్టర్స్ పిల్లలు సఫర్ అవుతున్నారు. ఎక్కడ సఫర్ అవుతున్నారు? చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఒకవేళ మీరు రెడీ అంటే నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, అలాంటి వాళ్ళని కూడా నేను మీ దగ్గరికి తీసుకొని వస్తాను. తప్పకుండా తీసుకొని రండి. అంటే వాళ్ళ ఫాదర్ పాస్టర్ అయ్యి కాకుండా వేరే ఉద్యోగం పాస్టర్ అయితే అంటే మీరు అన్నదానికి ఇంకొక చిన్న మాట సార్. అయితే చాలా మంది పాస్టర్స్ అంటారు, నేను దాన్ని కూడా ప్రూవ్ చేస్తా. కొంతమంది పాస్టర్స్ అంటారు, నాకు 50,000 జీతం, దాన్ని వదులుకొని నేను పాస్టరిజం లోకి వచ్చాను, రిజైన్ చేసి వచ్చాను, నేను ఒక టీచర్ జాబ్ చేస్తుండే, సో నాకు దేవుడి పిలుపు వచ్చింది, నేను వచ్చేసిన, నా మనసు చెప్తుంది నేను బైబుల్ బోధించాలని, నేను ఇట్లా పాస్టర్ ట్రైనింగ్ చేసిన వచ్చేసిన. ఇట్లా చాలా మంది, మీరు కొంతమంది ట్రాన్స్జెండర్స్ ని కూడా చూడొచ్చు, సిస్టర్ అంజలిని, ఇంకా చాలా మంది ఉన్నారు, సిస్టర్ నిస్సి అని ఉన్నారు, మేము వాళ్ళని ఇంటర్వ్యూ కూడా చేసినాము. సో వాళ్ళ వర్షం తీసుకుంటే, మరి వాళ్ళు ఒక హిందువుగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ నేను ఆ మతాన్ని యాడ్ చేయడం లేదు, మరి వాళ్ళ మమ్మీ డాడీ ఎందుకు ఆదరించలేకపోయినరు, సమాజం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయింది? మరి ఇప్పుడు ఒక క్రిస్టియానిటీలోకి వచ్చి బైబుల్ సత్య మార్గం, ఇది ఇది సత్యం, నన్ను కాపాడింది ఇదే అని వాళ్ళు బోధిస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? మరి ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు హిజ్రాలని వాళ్ళను తిట్టడము అట్లా ఇట్లా అన్నప్పుడు వాళ్ళు కూడా మీరు చెప్పిన ప్రకారంగా పూలు పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, మేకప్ వేసుకున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. అప్పుడు సమర్థించని సమాజం అయినా తల్లిదండ్రులైనా క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత, అవును ఇది సత్య మార్గం కాబట్టి నా బిడ్డ రక్షించబడ్డారని ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని అప్పుడు ఇప్పుడు ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు? దీనికి కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. బైబిల్లో యెహోవా దగ్గరికి కుంటి వాళ్ళే కానీ అవిట వాళ్ళే కానీ ఇలాంటి ట్రాన్స్జెండర్ కానీ నా ఆలయంలోకి రావద్దు, నా ఆలయంలోకి వచ్చి అపవిత్రం చేయొద్దు అని బైబిల్లో ఉంది. ఓకేనా? అది ఫస్ట్. తర్వాత వచ్చేసి నేను మా అమ్మగారు ఉన్నాం, మా అమ్మగారు ఇప్పుడు కూడా క్రైస్తవంలో ఉంది. నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను. కుంటి వాళ్ళు కానీ అవిటి వాళ్ళే కానీ నా ఆలయంలోకి రావద్దు, వచ్చినాక వాళ్ళు అపవిత్రం చేయొద్దు, చెవిటి వాళ్ళు కానీ మూగ వాళ్ళు కానీ ట్రాన్స్జెండర్ ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి మీకు స్పష్టంగా నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను. నేను మొన్న విన్నా ఒక వాక్యం, సో ఇట్లా అంటే కొంతమందితోటి మేము కూడా ఇంటర్వ్యూస్ చేస్తుంటాం, మీతోటి లేకపోతే క్రిస్టియన్ వాళ్ళతో, కాబట్టి మాకు కూడా కొన్ని తెలియాలి కాబట్టి కొన్ని వీడియోస్ చూస్తుంటాం. నేను మీకు ఆ రిఫరెన్స్ ఇంటర్వ్యూ అయిపోయిన మీకు వాట్సాప్ లో పెడతాను, కావాలంటే కింద స్క్రోలింగ్ లో ప్లే చేయండి. అది ఎక్కడ ఉందో మీకు ద్వితీయోపదేశ కాండంలోనే ఉంది, నేను చదివాను. అది మరి వీళ్ళు ట్రాన్స్జెండర్ నా పుస్తకంలోనే కూడా ఉంది, నా పుస్తకంలోనే ఉంది, నేను రాసిన బుక్ లో. కుమారుడు లేక కుమార్తె కంటే మిమ్మల్ని నేను ప్రత్యేకంగా సృష్టించిన అనే వాక్యంను వాళ్ళు బోధించుకుంటారు. ఎక్కడ ఉంటుంది? యెషయా గ్రంథంలో ఉంది అన్నట్టుగా మొన్న ఒక రిఫరెన్స్ ఇవ్వమని చెప్పండి. ట్రాన్స్జెండర్స్ గానీ కుంటి వాళ్ళ కానీ అవిటి వాళ్ళ కానీ చెవిటి వాళ్ళ కానీ మూగ వాళ్ళ కానీ ఎవరు కూడా నా ఆలయంలోకి రావద్దు, నా ఆలయంలోకి వచ్చి అపవిత్రం చేయొద్దు అని చెప్పేసి ఉంటది ఫస్ట్ బైబిల్లో. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు ఏమైతే అంటున్నారో హిందుత్వంలోకి వచ్చి క్రైస్తవంలోకి వస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నారు. ఇప్పుడు నేను మేడం, నాకు మా అమ్మగారికి గొడవ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నిజంగా అవుతుంది అనుకోండి, అలాగని చెప్పి నా మా అమ్మను వదిలేసి నేను కొత్త అమ్మని తెచ్చుకుని నాకు మా అమ్మకు గొడవ ఏంటంటే నేను ఈ అమ్మని తెచ్చుకున్నాను అనుకో, మీరు ఒప్పుకుంటారా? సమాజం ఇప్పుడు మీరే ఉన్నారు, మీ అమ్మగారికి మీకు గొడవ ఏందనుకోండి, మీ అమ్మగారిని తీసి వచ్చి వేరే అమ్మని తెచ్చి పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఇట్లాగే హిందుత్వం కూడా తల్లి లాంటిది ధర్మము, మన తల్లి లాంటి ధర్మాన్ని కూడా మనము వదిలిపెట్టి వేరే ధర్మంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, వీళ్ళు నిజంగా హిందుత్వంలో ఉండి అటువంటి బాధలు అసలు వాళ్ళు ఏ బాధలు అనుభవించారు, ఆ బాధలు అనుభవించిన వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళినాక క్లియర్ అయినాయా? అది కాదు పాయింట్ ఇక్కడ. ఇది క్లియర్ అవ్వందే వాళ్ళు క్రిస్టియానిటీలో ఉండలేరు కదా సార్. అప్పుడు మీరన్న ప్రకారమే సరే, నేనన్న ప్రకారం అయినా కూడా హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి ఏ విధంగా వచ్చిరో, ఒకవేళ క్రిస్టియానిటీలో కూడా వాళ్ళు అదే బాధలు అనుభవించినా అదే అవమానాలకు గురైనా కూడా క్రిస్టియానిటీ వదిలేసి ఇంకో వేరే మతంకి వెళ్ళొచ్చు. మనది ఇండియా, ఇందులో చాలా మతాలు ఉంటాయి, చాలా కులాలు ఉంటాయి, వెళ్ళొచ్చు. ఇక్కడ మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ మతంలోకనే వెళ్ళొచ్చు, స్వాతంత్రం ఉంది. కానీ వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ సర్టిఫికేట్ మార్చుకుంటున్నారా, వాళ్ళ రిజర్వేషన్లు మార్చుకుంటున్నారా? అది మీరు ఎప్పుడైనా గమనించారు? ఇప్పుడు క్రిస్టియన్లకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ప్రకారం బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అర్హత లేదు.
రాబోయే రోజుల్లో అది ఇక్కడ కూడా స్ట్రిక్ట్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో స్ట్రిక్ట్ అయింది. ఇక్కడ కూడా స్ట్రిక్ట్ అవుతుంది. అది ఎవరైతే మాకు హిందుత్వంలో ఉన్నప్పుడు మాకు సమస్యలు ఉన్నాయి, క్రైస్తవులకు వచ్చాక సమస్యలు తీరిపోతారు అని అనుకుంటున్నారు, అది వాళ్ళు జస్ట్ భ్రమపడుతున్నారు. ఇప్పుడు నేను క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నాను నేను అంటున్నాను. ఇప్పుడు నేను క్రైస్తవంలో ఉన్నప్పుడు అంటే అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను, కానీ నాకు సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలు నేను ఎదురించుకుంటూ పోతున్నాను. ఈ సమస్యలు వచ్చాయి కదా అని చెప్పి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క మతం మార్చుకుంటూ వెళ్ళాం కదా. ఇప్పుడు ఈ మతం కష్టాలు వచ్చినాయి, ఇస్లాం మతంలోకి మళ్ళీ ఆ మతం కష్టం, జుడాయిజం, అట్లా మతాలు మరి మీరు మార్చుకున్నారు కదా. నేను మతం మార్చడానికి సమస్యల వల్ల నేను మతం మార్చుకోలేదు. ఈ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, ఇవి దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి, యువతకు ఇవి బోధించే బోధనలు విరుద్ధంగా ఉన్నాయి, సామాజిక స్పృహ మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. నేను దానికోసం మారాను. నేను అదే యువతను ఒకవేళ మీ ముందు తీసుకొచ్చి పెడితే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను మేడం. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను మేడం, ఈ రోజు ఈ క్షణం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ నుంచి ఆదికాండం నుంచి, ఎందుకంటే మన బైబిల్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలనుకుంటే ఈ బైబిల్ మీద ఎంతో మంది యువత టైం స్పెండ్ చేస్తున్నారు. ఉదయకాల సమావేశాలు, రాత్రివేళ సమావేశాలు, ఆల్ నైట్ ప్రేయర్స్, సండే వస్తే 4-5 సెక్షన్స్, దీనికోసం కానుకలు అంటూ దశంభాగాలు, ఎంతో డబ్బులు స్పెండ్ చేస్తున్నారు, టైము స్పెండ్ చేస్తున్నారు. అంతగా బైబిల్లో ఏముంది కదా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మీద ఈ యువతకు యూజ్ అయ్యే మంచి విషయాలు ఏమున్నాయి సెలెక్ట్ చేయండి. నేను చెప్తున్నా మొత్తం పాస్టర్లందరికీ సెలెక్ట్ చేసి ఆ 10 కన్నా స్వామి వివేకానంద రాసిన నీతి సూక్తులు కానీ లేదా వేమన పద్యాలు కానీ, వేమన పద్యాలు ఒకటి చాలు, ఈ వేమన పద్యాలు రెండు కంపేర్ చేయండి. ఏదైతే మీకు మంచి అనిపించిందో, ఏదైతే మీకు నీతి నిజాయితీ మంచి భావం అనిపిస్తుందో కంపేర్ చేద్దాం అంటున్నా. మనము హిందుత్వంలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక గ్రంథాలు, శ్లోకాలు అవన్నీ అర్థం కావు. అవి హిందుత్వం ఒక గ్రంథం మీద లేదు కదా, ఒక దేవుడి మీద లేదు కదా. ఎన్నో వేల అసలు హిందుత్వం ఉన్నటువంటి గ్రంథాలన్నీ చదవడం మన జీవితకాలమే సరిపోదు. అవన్నీ చదివి అంత అవసరం లేదు. వేమన రాసినటువంటి 14లో 130-135 పద్యాలు రాశారు. అందులో 10-15 పద్యాలు సెలెక్ట్ చేసి 2 పక్క పక్కన పెడతాం. ఏది మంచి ఉందో మంచి స్వీకరిద్దాం.